ఇప్పుడు మీరు పిల్లల్ని ఏం చేయాలనుకుంటున్నావు? సార్ అయితే ఇక్కడ ఇంటర్మీడియట్ దాకా ఉంది సార్. సెకండ్ ఇయర్ సార్. డిగ్రీ కాలేజీకి గురుకులాల్లో జాయిన్ చేపిస్తాను అంటే చదివించుకుని సాగుతుంది సార్. ప్రైవేట్గా చదివించుకోవాలన్నా అంటే డిగ్రీ కాలేజీ దగ్గరలో ఎక్కడ ఉంటే అక్కడ గవర్నమెంట్ కాలేజీ ఉంటే జాయిన్ చేపిస్తాను. ఇంటర్మీడియట్ అయిపోయింటాను. అంటే ఇంటర్మీడియట్ అయినాక డిగ్రీ కాలేజా వొకేషనల్ కోర్సెసా? వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు అంటే సిఈసి సార్. సిఈసి అయిపోయిన తర్వాత అమ్మని దీపం చదువుతున్నాను. ట్యాంకీకి ఏదన్నా మొదలు వాళ్ళకి చదివిస్తే సిఈసి అంటే దగ్గర పెట్టి చదువుకోవాలంటే ఈ కాలేజీలో సిఈసి ఉంది సార్. అంటే దూరం వెళ్ళాలంటే దగ్గరలో రేపు రాబోయే రోజుల్లో ఇక్కడ ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కాలేజీలో కానీ కోర్సెస్ మారిస్తే బెటర్ అని అభిప్రాయం. చాలా మంది చదువుకొని మా పాప బైపీసీ చదవాలనుకుంటున్నాను. గురువు పాఠశాల బైపీసీ చదవాలనుకుంటున్నాను. బైపీసీ అంటే కత్తిన పిల్లలు ఇక్కడ లేదు కాబట్టి అక్కడ ఆడపిల్లలు పంపించాలంటే ఇప్పుడు దాకా చిన్నప్పటి నుంచి 5వ తరగతి నుంచి గురువు పాఠశాలను చదివించాను. గురు పాఠశాల గవర్నమెంట్ ఇదివరకు అంటే మిషనరీ అంతా బాగా చెప్పారు. బాగుంది పిల్లల కోసమే సార్. నెక్స్ట్ ఇంటర్మీడియట్ అయిపోగానే పాపకి కొద్దిగా చదివించుకుంటే కొద్దిగా బాగుంటుంది. డిగ్రీ కాలేజీ లేదు సార్. తర్వాతలో చుట్టుపక్కల మండలం మొత్తం ఇటువైపు అందరూ కూడా గురుకుల పాఠశాల దగ్గర 8 మంది పిల్లలు. ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయా? ఇక్కడ లేదు. బయటికి వెళ్ళి చదివించాలంటే చదివించాలని నాకు అదే నువ్వేం చేస్తావమ్మా? ఎంతమందిమా? ఏం చేస్తారమ్మా? నలుగురికి చేసేసారు. అమ్మ నెలకు చదివించాను. ఎక్కడమ్మా? ఆయన ఏం చేస్తారు? అల్లుడు చర్చి దగ్గర అమ్మాయి డ్యూటీ పాస్ చేస్తాను. ఇంకొక అమ్మాయి చదువుకుంటుంది. పెళ్ళిళ్ళు ఏ చదువుకున్నది అమ్మాయి? అమ్మాయి డిగ్రీ ఇంటర్ చదివిన డిగ్రీ ఫెయిల్ అయిందండి. సబ్జెక్ట్ ఫెయిల్ అయింది. ఎక్కడ ఉద్యోగం కోసం ట్రై చేయలేదా? ఏంటి కారణం ఏంటి? కాలేదు ఏదో చూడమా అంటున్నారు. అయితే ఏడే ఉంటున్నాం ఒకళ్ళు ఎక్కడే ఉంటున్నాం ఈ ఊర్లోనే. ఆయన భర్త ఏం చేస్తాడు? అబ్బాయి లారీ కట్టాడు. లారీ కట్టాడు. 4వ అమ్మాయి బీ ఫార్మసీ బీఫార్మసీ ఖాళీగానే ఉంటుంది. ముందు కంపెనీలోకి వెళ్తుంటుంది. పార్ట్ టైం పెడుతుందా? మందుల కంపెనీకి కానీ మందుల షాప్లో కానీ పనిచేస్తుందా? 15,000 ఇస్తున్నారు. ఎంతమ్మా? 15,000 ఇస్తున్నారు. అల్లుడు ఏం చేస్తాడు? అబ్బాయి కూడా అదే సార్. అదే చేశాడు. అతను ఎక్కడ పని చేస్తాడు? అబ్బాయి కూడా ఇద్దరు వస్తాడు. ఒకే మందు షాప్లో పని చేస్తారా? అతనికి ఎంత ఇస్తారు? అబ్బాయికి 40,000 ఇస్తారు. 40,000 ఇస్తారు. కంప్యూటర్లో చూసి చెప్తా ఉంటారు. అబ్బాయి చెప్తాంటే నేను మాకు సేపర్ పోస్ట్ అండి. నాకు టీచర్ వచ్చింది. ఈ అమ్మ క్యాంటీన్ అమ్మాయిల కాడికి పోయినప్పుడు అమ్మ క్యాంటీన్లో తిన్నాం. అమ్మాయిలు నీకు ఎంత ఇస్తారమ్మా స్వీపర్గా? 12,000 ఇస్తారు. 12,000 ఇస్తారు. 4,000 పెన్షన్ వస్తుంది. ఈ డబ్బులు ఆదా చేసి ఏం చేస్తావు నువ్వు? పిల్లలు వస్తారు కదా, నలుగురు వచ్చినప్పుడు నలుగురికి ఇద్దరు పిల్లలు. నలుగురు పిల్లలకి ఎంతమంది పిల్లలు? ఎంతమంది మొత్తం పిల్లలు? నువ్వు తమ్ముడు ఏం చేస్తావు? ఆటోమా? ఓకే. నీ పేరేంటి? నాగరాజు. అదే నీకు పెళ్ళి అయిందా? పిల్లలు ఉన్నారా? 3rd క్లాస్. ఇద్దరికి తల్లి కొందరు వస్తుందా?
నీకు ఆటో డ్రైవర్ కింద వస్తుందా? మొన్న రీసెంట్గా బాగోకపోతే హాస్పిటల్ బిల్లు కూడా అది కూడా అది కూడా ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఇచ్చాం కదా, అది కూడా వచ్చింది. మీ ఇంట్లో ఎవరికైనా పింఛన్ వస్తుందా? మా అమ్మగారు అంటే నీ ఇంట్లో అమ్మకు పింఛన్ వస్తుంది 4,000 చెప్ప 48,000. నీకు ఆటో డ్రైవర్ కింద 15,000 వస్తుంది. పిల్లలకి ఇద్దరికి 30,000 వస్తుంది. ఆరోగ్యశ్రీ ఎన్టీఆర్ వైద్య సేవ కింద డబ్బులు వస్తాయి అంతే కదా. ఏదైనా ఆరోగ్యం బాగాలేకపోతే నువ్వు ఎంత సంపాదించగలుగుతున్నావు? రోజుకి 450 వస్తాయి. ఇప్పుడు నువ్వు ఆటో ఎలక్ట్రికల్ ఆటో పెట్టుకుంటే ఖర్చు తగ్గి నీకు ఆదాయం పెరుగుతుంది కదా. ఎందుకు పెట్టుకోలేకపోతున్నావు? తీసుకోవడానికి తీసుకోవడానికి లేక. ఓకే, అట్లా పిల్లలు ఎందుకు చదువుకున్నావు? ఎందుకు కావాలి? ఎట్లండి ఇప్పుడు నువ్వేం చేస్తావా? టీ స్టాల్. ఓకే, ఎక్కడది? మ్యూజియం దగ్గర. ఏమాత్రం సంపాదిస్తావు టీ స్టాల్లో? దినానికి 600 వస్తుంది. ఖర్చులు పోతే ఖర్చులు పోయేనా? ఎన్ని టీలు అమ్ముతావు? నీకేంటి కుటుంబం ఏంటి, ఫ్యామిలీ ఏంటి, ఏం చేస్తారమ్మా? అమ్మాయి సెకండ్ ఇయర్, అమ్మకు పెన్షన్ వస్తుంది. ఓకే, నువ్వు మీ మిస్సెస్ ఏం చేస్తా, భార్య ఏం చేస్తుంది? పొలం పని చేస్తుంది. అక్కడ ఏ మాత్రం వస్తుంది ఆవిడకి? 300 ఇస్తాను. 300 అంటే ఎన్ని రోజులు పని ఉంటుంది? 10 రోజులు ఖాళీగా ఉంటుంది. నువ్వు భార్యకి ఎంత వస్తుంది ఆదాయం? నువ్వేంటమ్మా? ఏమ్మా సూపర్గా పని చేస్తావు. నీకేంటి పిల్లలేంటి? తిరిగి ఫోన్ చేయమ్మా, ఫోన్ చేస్తా మాట్లాడుతున్నాను. పెళ్లి చేసావు? అబ్బాయి డిగ్రీ చేశాడు. ఏం చేస్తాడు? పొలం పని చేస్తాడా? చదువుకుంటే ఎక్కడ ఉద్యోగాలు వస్తాయి కదా, ప్రయత్నం చేస్తే వస్తాయమ్మా. ఇంకా మేము బయట టిఫిన్ తింటే 30 రూపాయలు 40 రూపాయలు అవుతాయి. అన్నానికి కానీ టిఫిన్ కానీ మాకు 1200 అవుతాయి. కాబట్టి ఆ ఖర్చు మేము ఇంట్లో ఉపయోగపెట్టుకున్నాము. మీరు క్యాంటీన్ పెట్టినందుకు మీకు మాకు సేవ్ అవుతుంది బాగా. మేము ఇంటికి మధ్యాహ్నం కోసం కూడా మాకు ఏడే దొరుకుతుంది కాబట్టి ఇక్కడ పరిశుభ్రంగా ఉంటుంది. అన్ని విధాలా మీకు ఇచ్చే ఫుడ్ కూడా పౌష్టికాహారం పెడతారు. క్వాలిటీ కూడా బాగుంటుంది. నాణ్యత ఇవన్నీ చాలా చక్కగా ఉంటాయి. నేను కూడా ఎప్పటికప్పుడు సమాచారం తెప్పిస్తున్నా. మీరు భోజనం చేసిన తర్వాత అప్పుడప్పుడు మీ అందరూ అడుగుతున్నా పరిశుభ్రత ఎట్లుంది, నాణ్యత ఎట్లుంది, అన్నీ బాగున్నాయా, ఇలాంటివన్నీ అడుగుతున్నా. ఎప్పటికప్పుడు మళ్ళీ ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. 85% ప్రస్తుతం 86% సంతృప్తిగా ఉన్నా అన్ని క్యాంటీన్లు కలిపి. దీన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవడానికి ఈరోజు కొన్ని క్యాంటీన్లు పెట్టాం. పేదవాడికి అందరికి కూడా కడుపు నిండా తిండి పెట్టడం ఈ ప్రభుత్వం యొక్క ఆశయం. లేదు కాబట్టి